నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం బవాజిపల్లి గ్రామస్తులు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. తమ గ్రామంలో మద్యం నిషేధించాలి, మద్యం అమ్మకూడదంటూ కూడా తీర్మానం చేశారు. ఏకంగా ఈ గ్రామంలో మద్యం అమ్మినట్లయితే ₹1,00,000 జరిమానం విధించారు. ఒకవేళ మద్యం అమ్మినట్లు చెబితే ₹20,000 బహుమతి ఇస్తామంటూ కూడా తీర్మానం చేశారు. వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే ఎందుకు ఈ కఠిన నిర్ణయము, మీ గ్రామంలో మద్యం నిషేధించడానికి గల కారణాలేంటి? బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయా ఈ గ్రామంలో ఈ నిర్ణయం తీసుకోవడానికి? ఉన్నాయి సార్. మా ఊర్లో ఇలాంటి మద్యం అమ్మకూడదు అనే ఒక కఠినమైన నిర్ణయాత్మక నిర్ణయం తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఈ మధ్యకాలంలో రీసెంట్గా మా ఊరి సర్పంచ్, ఇప్పుడు ఉన్న సర్పంచ్ కొడుకు అతను ఒక హార్వెస్టర్ డ్రైవరు, చూడడానికి పని చాలా చక్కగా చాలా మంచిగా చేసేవాడు. మద్యం తాగకుండా ఉన్నప్పుడు ఒకరి వ్యక్తిత్వానికి పోయేవాడు కాదు, ఒకరితోన లొల్లి పెట్టుకునేవాడు కాదు, అందరితోన కలిసిమెలిసి ఉండేవాడు. కాకపోతే అతను మద్యం తాగిన తర్వాత ఏం చేస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో ఎవరికి అర్థం కాకపోయేది. రీసెంట్గా సర్పంచ్ లక్ష్మయ్య గారి కొడుకు ఒక పండుగ సందర్భంలో మందు తాగి రోడ్డు పక్కన పడిపోవడం జరిగింది. తర్వాత మా ఊరి గ్రామస్తులు చూసి యువకులు అతన్ని తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చారు. తర్వాత కొద్దిసేపు మరలా ఊర్లో అదే రోజు పీర్ల పండుగ అనే ఒక కార్యక్రమము మా ఊర్లో జరుపుకుంటున్నాము. ఆ కార్యక్రమానికి కూడా వచ్చి అందరితో పాటు కులాసాగా ఎంజాయ్గా ఆడుకున్నాడు మంచిగా. మళ్ళీ అతని మైండ్లో ఏమని ఆలోచన వచ్చిందో తెలియకుండా ఎవరికి తెలియకుండా ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి హఠాత్తుగా ప్యానుకు ఉరి వేసుకొని మరణించడం జరిగింది సార్. అట్లా మరణించడం వల్ల ఆ రోజు మా ఊరి గ్రామంలో ఉన్న ప్రజలందరూ శోక సముద్రంలో మునిగిపోయారు. ఒక సర్పంచ్ కొడుకు ఇట్లాంటి మద్యానికి అలవాటై ఇట్లా చనిపోవడం చాలా బాధాకరంగా ప్రతి ఒక్కరూ మున్నీరయ్యారు. ఆ నిర్ణయాలతోన మేమందరము, అంటే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క యువకులు, పెద్దలు, షాప్ నడిపేవాళ్ళు, మద్యం నడిపేవాళ్ళు ప్రతి ఒక్కరూ నిర్ణయం తీసుకొని మనలో ఇట్లా పిల్లలు చెడిపోతున్నారు కాబట్టి మనం అందరం కలిసి ఏకతాటిపై నిలబడి మనం ఈ మద్యం అనేది నిషేధించామని ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని ఈ మద్యాన్ని ఆఫ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నాం సార్. అంటే సార్ మీరు చెప్పండి, అంటే ఎట్లా ఈ గ్రామంలో ఇది సాధ్యమవుతుందా? చాలామంది యువకులు ఉన్నారు, చాలామంది ఇటీవల కాలంలో కూడా గ్రామంలో చదువుకుంటున్న యువకులు ఉన్నారు. ఇప్పుడు కాలంలో మద్యాన్ని కూడా బానిసైనటువంటి పరిస్థితి కనబడుతుంది. మీరు ఎట్లా చూస్తారు ఈ గ్రామంలో ఒక యువకుడిగా? సాధ్యమైన వరకు సాధించాలని చూస్తున్నాం మేమైతే. కాకపోతే మా ఆలోచన ఏంటంటే, మద్యం అమ్ముతున్నారు కదా, మద్యం అమ్మకుండా బంద్ చేసినాం కాబట్టి, అట్లనే కళ్ళు ఉడక అమ్ముతున్నారు, మందు కళ్ళు, అది కూడా బంద్ చేయాలి. ఏమైనా చెట్లు లైసెన్సులు ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే చెట్టు కళ్ళు తీసుకొని చెట్టు కళ్ళు అమ్ముకుంటే బాగుంటుందని మేము ఆలోచిస్తున్నాం. ఇది మా అభిప్రాయం. ఇది అంటే మరోవైపు కూడా చాలా మంది గ్రామస్తులు కూడా కనపడుతున్నారు. ఎలాంటి తీర్మానం చేశారు? మీ ఊర్లో మద్యం అమ్మకూడదని తీర్మానం చేశారని చెప్తున్నారు. బయట ఏం తీర్మానం చేశారు? సరే, ఇది మారుమూల గ్రామం, అందరూ వ్యవసాయం మీద ఆధారపడి బతికేటోళ్ళం. ఈ 18 ఏళ్ళ పిల్లల, ఆ వయసు పిల్లలు కూడా అక్కడ చదువుకోవడానికి పోతలేరు, ఇక్కడ పనికి పోతలేరు. ఆ మందుకు అలవాటు వాడే పోతలేరు, ఆ పని జరుగుతుంది. అయితే పిల్లలు ఒకటి చలివిడగా తాగి ఆ స్కూల్ ఉంటుంది, స్కూళ్ళలో పోయి కక్కుకోవడం, చెప్తే వినకపోవడం, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం, చెప్పిన మాట వినకపోవడం, చిన్న చిన్న పంచాయతీలు, దానివల్ల ఎక్కువ లొల్లులు పంచాయతీలు. దానివల్ల మేము అందరం అనుకొని షాపులకు చెప్పినాం, విచారణ చేసినాం, వచ్చిండ్రు, మాట్లాడినాం. అందరం కలిసి ఏకదాటిగా నిలబడి మద్యం బంద్ చేస్తే మన ఊరు బాగుపడుతుంది, బాగుంటుంది అనే నిర్ణయంతో అందరం ఏకభిప్రాయం మాట్లాడినాం. ఆ నిర్ణయం తీసుకున్నాం. అంటే సహజంగా గ్రామంలో మద్యం అమ్మేవాళ్ళు చాలామంది దాని మీద ఆధారపడే వాళ్ళ కుటుంబాలని జీవించేటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ ఒక్కసారిగా గ్రామ పంచాయతీ పెద్దల అంగీకారంతో ఈ తీర్మానం చేయడంతో ఆ కుటుంబాలు కూడా రోడ్డున పడే అవకాశం కూడా ఉంటుంది. మరి వాళ్ళకేం చెప్తారు మీరు? ఎలాంటి ఇన్ఫర్మేషన్? నిర్ణయం అయితే మంచిదే అది, కాకపోతే కళ్ళు కూడా బంద్ చేయాలి. ఎందుకంటే కళ్ళు బంద్ చేస్తే కొన్ని కుటుంబాలు కళ్ళుకు బానిసలు అయ్యేటోళ్ళు ఉండరు. చెట్టుకల్లు అమ్మాలి, లైసెన్స్లోనే చెట్టుకల్లు అమ్ముకుంటే మంచిది. దాని అంగీకారం మంచిది. మంద అమ్మకూడదు. కొంతమంది పిల్లలు భవిష్యత్తు మారుతుంది, పిల్లలు కూడా మద్యానికి బానిసలు అవుతారు, చిన్నపిల్లలు. వాస్తవమే, పెద్ద మనుషులు మాట్లాడిన మాట మనకైతే మంచిగానే నచ్చింది. కళ్ళు కూడా అమ్మకూడదు.
చెట్టుకల్లు అమ్మండి, లైసెన్స్ ఉంటే చెట్టుకల్లు అమ్మండి. కళ్ళు అంటే కూడా అసలు తీర్మానంలో ఏం రాసుకున్నారు మీరు, మీకు తెలుసా? మేము ఆ రోజు మేము బయట ఉంటాము. నేను ఒక డ్రైవర్ను, నేను బయట ఉంటా, నాకు తెలియదు. ఈ రోజు వచ్చినా మనం డ్యూటీలో ఉంటాం, మనకేం తెలియదు. అంటే మీరు తెలుసా మీకు తీర్మానంలో ఏం రాసుకున్నారో? ఈ తీర్మానం అంటే సార్ మేము ఇప్పుడు ఇబ్బందులు చాలా వ్యవసాయం చేస్తారు, అయితే కూలి పని చేసుకునేటోళ్ళు కొంతమంది చాలా ఇబ్బంది. ఇది బంద్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇది ఏమైంది, ఇది పొద్దవసానం పోయి వచ్చి తాగి ఏం చేస్తారంటే ఎవడేం మాట్లాడేది తెలియదు, ఎవడు ఏడవడిపోయేది తెలియదు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా మాకు భద్రం లేకుండా అయింది. అందు గురించి మేము ఇట్లా రాసుకొని బంద్ చేసుకోవాలి, బాగుంటుంది అని మేము ఆలోచనతో ఇట్లా అనుకున్నాం మేమంతా, ప్రజలమంతా. అంటే మీ ఒకవేళ ఆ మద్యం అమ్మినట్లయితే ₹1,00,000 జరిమానా అని అంటున్నారు, నిజమేనా? నిజమే, ₹1,00,000 జుర్మానా, మళ్ళీ ₹20,000 భవనవతి గుడికి ఇస్తా ఉన్నాం. మళ్ళా కూడా ఉల్టా ప్రచారం చేస్తే కూడా మళ్ళీ 20,000 మళ్ళా శిక్షించడానికి అనుకున్నాం. అంటే ఇదంతా మీరు తీర్మానంలో రాసుకున్నారా? అందరూ గ్రామ సంబంధించిన పెద్దలందరూ అంగీకరించారు, అందరం కలిసి రాసుకున్నాం, అందరితో సంతకాలు పెట్టుకున్నాం, మాట్లాడుకున్నాం, తీర్మానం చేసుకున్నాం. ఇక్కడికి రావచ్చు కానీ ఇక్కడ ఊర్లో మాత్రము అమ్మకూడదు గ్రామం కోసం అని చెప్తున్నారు. మరి మంచి నిర్ణయమా కాదా? మంచి నిర్ణయమే కాదంటలేం కానీ మంది కూడా ఇట్లా 15 ఏళ్ళకి వాళ్ళకి అంటే వాళ్ళే పోయి తెచ్చుకుంటారు ఇప్పుడు అని మేము చెప్తాం, చూసినాం కాబట్టి. నువ్వు తాగుతావా మందు? నేను మందు అయితే 3 రోజులు బంద్ చేసిన. నేను ఎందుకు పని చేసినావు? అది నేను ఊరుకోనికి నాకు రాదుగా, ఈ ఊళ్ళో లేదు, తాగుతలేను. సార్ మా ఊర్లో మందు నిషేధం అనేది అందరం ఒక తీర్మానం చేసుకున్నాం. అది దేనికోసం అంటే గ్రామంలో 18 సంవత్సరాలు నిండిన యువకులు కూడా చాలా మద్యానికి బానిసై చాలా విచ్చలవిడిగా తాగి కొన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కొంతమంది మద్యం సేవించి ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఆత్మహత్యలు చేసుకోవడం ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. కాబట్టి గ్రామ ప్రజలు మరియు యువకులు, కిరాణా షాపుదారులు ప్రతి ఒక్కరు అందరూ కలిసి ఒక గ్రామ పంచాయతీ దగ్గర సమావేశమై ఇందులో మద్యం నిషేధించడం ఊర్లో మొత్తం అని ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది. ఈ తీర్మానంలో కిరాణా షాపుదారులు అందరూ కలిసి సంతకాలు పెట్టడం జరిగింది. టోటల్గా ఇది సాధ్యమైనంత వరకు ఖచ్చితంగా ఇది అమలు చేయాలి. ఈ ఊర్లో చాలా కఠినమైన చర్యలు కూడా ఉంటాయి ఒకవేళ అమ్మేటట్లయితే అని కూడా తీర్మానంలో రాసినాం. ఒకవేళ ఎవరైనా ఈ గ్రామ పంచాయతీకి విరుద్ధంగా గ్రామ పెద్దల విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఒకవేళ విచ్చలవిడిగా మందు అమ్మితే ₹1,00,000 జరిమానా విధించడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరన్నా అమ్మినట్లు చూసి సమాచారం అందించిన వారికి 20,000 బహుమానం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 20,000 వస్తాయి కదా అని ఆశపడి తప్పుడు సమాచారం ఇస్తే దానికి కూడా రిటర్న్ మళ్ళీ అతనే 20,000 కట్టాలి ఫైన్ అని విధించి తీర్మానంలో రాయడం జరిగింది. అందరూ గ్రామ పెద్దలు, యువకులు ప్రతి ఒక్కరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది చాలా మంచి నిర్ణయం అని ప్రతి ఒక్కరు ఊర్లో ప్రతి ఒక్కరు గ్రామ పెద్దలు, యువకులు అందరూ భావిస్తున్నారు. ఇదే విధంగా చాలా కుటుంబాలు నాశనం కాకూడదని ఈ యొక్క మంచి ఆలోచన చేసినందుకు మా గ్రామ ప్రజలందరికీ నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గ్రామానికి చెందినటువంటి బవాజిపల్లి గ్రామస్తులు అందరూ కూడా చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. తమ గ్రామంలో జరిగినటువంటి కొన్ని ఘటనల వల్ల గ్రామానికి చెందినటువంటి సర్పంచ్ కొడుకు బలవన్మరణానికి పాల్పడము, అదేవిధంగా కుటుంబంలో తాగి వచ్చిన తర్వాత కుటుంబంలో జరిగేటువంటి గొడవలు, ఈ నిర్ణయాలు కూడా గ్రామస్తులందరూ పాటించాలి. ఒకవేళ గ్రామంలో మద్యం అమ్మినట్టయితే ₹1,00,000 జరిమానా విధిస్తాము. ఒకవేళ అమ్ముతున్నట్లు సమాచారం ఇస్తే ₹20,000 నగదు బహుమతిగా ప్రకటిస్తామని చెప్పారు. మరోవైపు కూడా మందు బాబులకు ఇదొక బిగ్ షాక్ అని చెప్పొచ్చు. మరోవైపు కూడా ఒకవేళ తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళందరికీ కూడా అతనికి కూడా ₹20,000 మళ్ళీ రిటర్న్ కట్టాలని చెప్పేసి కూడా ఇలా తమ గ్రామంలో చెందినటువంటి గ్రామ పెద్దలందరూ కూడా ఒక తీర్మానాన్ని నిర్ణయించారు. ఒక్కసారిగా ఈ యొక్క వార్తతోటి తిమ్మాజిపేట మండలం, నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి నిర్ణయాలు పలు గ్రామాల్లో కూడా జరగాలి. మద్యాన్నం ద్వారా కుటుంబాలు నాశనం కావద్దని చెప్పేసి కూడా కోరుకుంటున్నామని చెప్పేసి గ్రామస్తులు తెలుపుతున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, నాగర్ కర్నూలు జిల్లా.